హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? చిన్న పనుండి కారులో వెళ్తున్నాం. కారులో షికారు వెళ్తూ, ఆహా, నాకు సాంగ్స్ వింటూ లాంగ్ డ్రైవ్ వెళ్ళడం చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ మా కజిన్ వాళ్ళతో కలిసి దివ్యదేశాలు వెళ్ళాం. 4000 కిలోమీటర్స్. చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఎంత దూరమో కదా. కేరళ అటు మహారాష్ట్ర అటు అంతా తిరిగేసి వచ్చినాము. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అంత లాంగ్ డ్రైవ్ ఎప్పుడు వెళ్ళలేదు నేను. అసలు 4000 కిలోమీటర్స్ అంటే మాటలు కాదు. డే అంతా వెళ్ళేవాళ్ళము. నైట్ రెస్ట్ తీసుకునేవాళ్ళం. ఆ భగవంతుడి దయ వలన దివ్యదేశాలు బ్రహ్మాండంగా దర్శనమైంది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మన హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్కో చూడండి. ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, షాపింగ్ మాల్స్కి వెళ్ళాలన్నా, ఆఫీస్లకు వెళ్ళాలన్నా ఈ ట్రాఫిక్లో ఎక్కడ ఇరుక్కుపోతామో అని భయం. ఓ మై గాడ్, నడిచి వెళ్ళే వాళ్ళు రోడ్డు క్రాస్ ఎలా చేస్తారో ఏమో. వాళ్ళకి అసలు చుక్కలు కనిపిస్తాయి అనుకుంటా. ఓ మై గాడ్, ఎంత ట్రాఫిక్ ఏంటి. సిగ్నల్ దగ్గర కార్ ఆగంగానే తెలియని విషయం, చిన్న వ్యాపారం, ఆ ట్రాఫిక్లో మనం కూడా ఏవేవో చిన్న చిన్న వస్తువులు తీసుకొని భలే ఉంటాయి వాళ్ళ దగ్గర. కంపల్సరీ కొంటా నేను. ఎండలో ఎంతో కష్టపడతారు కదా వాళ్ళు. వానలో చలిలో ఎంతో కష్టపడతారు పాపం. నేనైతే కంపల్సరీ ఒక్కటన్నా తీసుకుంటాను వాళ్ళ దగ్గర. ఏదో ఒకటి బొమ్మను, లేకపోతే కొన్ని వస్తువులు ఉంటాయి, భలే ఉంటాయి. అవి వీలైతే మీరు కూడా కొనండి. మనం ఎంతో డబ్బు ఖర్చు పెడతాం. వాళ్ళకి కొంచెం సహాయం చేసినట్టుగా ట్రాఫిక్ ఎన్ని వెహికల్స్ అంటే హెల్ప్ అంటే సహాయమే కాదు, చిన్న వెహికల్స్. బట్ మనం ఏదో ఒకటి వస్తువులు అయితే తీసుకుంటాం కదా వాళ్ళ దగ్గర. పెద్ద వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి. వాళ్ళకి కొంచెం మనం హెల్ప్ చేసినట్టు. ట్రాఫిక్ జామ్ అయితేనే మన ఇంటికి కూడా కొన్ని కొత్త వస్తువులు పడుతూనే ఉన్నాయి. అదో సాటిస్ఫాక్షన్. జామ్ అయితేనే ఉంది. నడిచి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎంత కష్టంగా ఉందో చూడండి పాపం. క్రాస్ చేసే వాళ్ళకి ఎంత టైం పడుతుందో కదా. ఈ సిటీలో ఎటు వెళ్ళాలన్నా గంటలు టైం పడుతుంది. అర్జెంటుగా ఉన్న వాళ్ళకైతే చాలా చాలా కష్టం. ఇప్పుడు జూన్ స్టార్ట్ అయింది. ఇంకా పిల్లలు వెళ్తారు పాపం, స్కూల్కి వెళ్తారు. బస్సులు వస్తాయి, బస్సులలో వెళ్తారు, ఆటోలలో వెళ్తుంటారు. వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయండి. వాళ్ళకి కొంచెం దారి ఇస్తూ ఉండండి. ఎందుకంటే పిల్లలు టైంకు వెళ్ళాలి కదా స్కూల్కి. అందుకని అంబులెన్స్ కూడా వస్తుంటుంది, దానికి దారి ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే పాపం వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉంటారు కదా. సో వాళ్ళకి దారి ఇవ్వాలి. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఏం చేసినా కూడా ఈ ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది అసలు. మెట్రోలు నడుస్తూనే ఉన్నాయి, ఫ్లైఓవర్స్ వస్తూనే ఉన్నాయి. అయినా సరే ఏంటో ట్రాఫిక్ జామ్ అవ్వడం అయితే చాలా కామన్ అయిపోయింది అసలు. ఆ మధ్య నేను బయటికి వెళ్ళాము ఒకసారి. వెళ్తే మా కారు సడన్గా ఆగిపోయింది ఎందుకో. అంతే, ఇంకా పాపం పోలీసు కానిస్టేబుల్ గారు వచ్చారు. పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఉంటారు కదా, పరిగెత్తుకొచ్చారు. ఏంటమ్మా ఇక్కడ ఆపేశారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, వెళ్ళండి అన్నారు. అయ్యో, ఎందుకు సడన్గా ఆగిపోయిందండి తెలీదు అన్నా నేను. అంటే పాపం చాలా హెల్ప్ చేశారు సారు. దాన్ని తోయడము, బండి మా కార్ తోయడం స్టార్ట్ చేశారు. ఇంతలో వేరే అబ్బాయి వచ్చి తను కూడా స్టార్ట్ చేసిండనమాట. ఇద్దరు కలిసి తోస్తే తప్ప మా కార్ కదలలేదు. సో చాలా హెల్ప్ చేస్తారు. ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాను. లేదంటే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయేది అసలు. చూడండి, అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏం చెప్తాము, సాంగ్స్ వింటూ చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. అసలు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం నాకు.
సాంగ్స్ వింటూ పాడుతూ వెళ్ళొచ్చు. మేమందరం కలిసి, మా ఫ్యామిలీ అందరం కలిసి అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటాం కూడా. కాకపోతే ఈ ట్రాఫిక్ చూస్తేనే అనిపిస్తుంది, అయ్యో ఈ ట్రాఫిక్లో ఎక్కడ ఇరుక్కుపోతామో అని చెప్పేసి భయం వేస్తూ ఉంటుంది అంతే. అంతే తప్ప చాలా హ్యాపీగా ఉంటుంది జర్నీ అంటే. మళ్ళీ వీడియోలో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.